ఈ వీడియోలో మనం గతంలో జరిగిన లేదా పూర్తి అయిన పని ఎప్పుడు జరిగింది అని ఎలా అడగాలి అనే దాని గురించి నేర్చుకుందాము. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి వెన్ ఎప్పుడు అనే WH క్వశ్చన్ వర్డ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చి వెన్ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1. దీన్నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ లేదా ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. వెన్ ఇది WH క్వశ్చన్ వర్డ్ అంటే ప్రశ్నార్థక పదము తెలుగులో. ప్లస్ డిడ్ ఇది హెల్పింగ్ వెర్బ్ అంటే తెలుగులో సహాయక క్రియ అంటాము. ప్లస్ సబ్జెక్ట్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఈ 7ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటాము. ప్లస్ వెర్బ్ 1. వెర్బ్ 1 యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే అగ్రీ అంగీకరించు, క్లీన్ శుభ్రం చేయు, డ్రై ఎండిపోవు, హెల్ప్ సహాయం చేయు, సే చెప్పుట, టాక్ మాట్లాడట. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము. వెన్ డిడ్ యూ కంప్లీట్ మీరు ఎప్పుడు పూర్తి చేశారు. వెన్ డిడ్ షీ మ్యారీ ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకుంది. వెన్ డిడ్ హీ బోర్న్ అతను ఎప్పుడు పుట్టినాడు. వెన్ డిడ్ ఇట్ ఈట్ అది ఎప్పుడు తిన్నది అనేది ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. మరికొన్ని ఎగ్జాంపుల్స్ని మరికొన్ని వెర్బ్స్ తీసుకుని చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి ఎలా మాట్లాడాలి, ఎలా రాయాలనే దాని గురించి పూర్తిగా మీకు అవగాహన వస్తుంది. ఒక్కసారి ఫార్ములా గురించి అంటే స్ట్రక్చర్నే ఫార్ములా కూడా అంటాము. చూస్తే కనుక వెన్ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1గా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.